మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, అవకాశం ఇస్తే అన్ని రంగాలను రాణిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఏ ఇంట్లోనైతే మహిళలకు ఇంటి తాళం చెవి అప్పగిస్తారో ఆ ఇల్లు బాగుపడుతుందన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ 50,65,000 కోట్ల రూపాయల దేశ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టడం వల్లే ఆర్థిక ప్రగతిలో మన దేశం పరుగులు పెడుతోందన్నారు. 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కరీంనగర్లోని కోర్టు చౌరస్తా వద్ద 15 మంది నిరుపేద మహిళలకు కాలుష్య రహితమైన ఎలక్ట్రిక్ ఆటోలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఆటో విలువ 3.5 లక్షలు ఉంటుంది. ఈ ఆటో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో తయారు చేశారని, స్టీల్ రూఫ్ తో తయారు చేసిన ఆటో డబుల్ స్పీకర్, FM వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ఆటోల ఖర్చుతో పోలిస్తే 70 నుంచి 80% తక్కువ ఖర్చు ఆదా అవుతుందన్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో 15 మంది మహిళలకు 2 నెలల పాటు ఉచితంగా శిక్షణనివ్వడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్లు అందించిన అనంతరం నేడు ఆ మహిళలకు కలెక్టర్ పమేలా సత్పతి, మాజీ మేయర్ సునీల్ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్ ఆటోలను పంపిణీ చేశారు. కొద్దిసేపు బండి సంజయ్, సునీల్ రావు ఆటోలు ప్రయాణించారు. ఇంటికైనా కూడా, ఏ ఇంట్లోనైనా కూడా శాస్త్రాలు చెప్తుంటే ఈ నానుడు ఉంది. ఇంట్లో మహిళ చేతికి తాళచెవులు ఇస్తేనే ఆ ఇల్లు బాగుపడుతుంది అని చెప్పి, మనం సంపాదించిన డబ్బు కానీ, నెలకొచ్చే జీతం కానీ ఇంట్లో మహిళకి ఇస్తేనే దానికి బరకత్ ఉంటుంది అంట మనం. అందుకే దాన్ని దృష్టి పెట్టుకుని ఇవాళ దేశంలో కూడా ఇవాళ దాదాపు 50,65,000 బడ్జెట్ ఉన్న ఈ దేశాన్ని కూడా ఒక మహిళ అయినటువంటి మహిళా ఆర్థిక మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి చేతిలో ఉన్నది. అందుకే దేశంలో ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ 4వ స్థానానికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారికి అలా ఈ దేశం ఒక బాధ్యత అప్పైపోయింది. కాబట్టి ఈ దేశము ప్రపంచంలో ప్రతి భారతీయుడు సగర్వంగా తలెత్తుకుని తిరిగేటువంటి ఒక గౌరవ పరిస్థితి వచ్చేది. మొన్న సింధూర్ సందర్భంలో యుద్దంలో కూడా కమాండెంట్స్ ఇద్దరు కూడా మహిళల చేతికి అప్పయిపోయినాం. కాబట్టి ఇవాళ సింధూర్లో భారతదేశం ఏ విధంగా విజయం సాధించి ఉగ్రముఖల స్థావరాలను ధ్వంసం చేసినామో మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కరీంనగర్లో కూడా జిల్లా కలెక్టర్ గా ఒక మహిళా కలెక్టర్ పమేలా సత్పతి గారు ఉన్నారు. కాబట్టి ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఇవాళ అనేక కొత్త సంస్కృతిని, కొత్త ఆలోచనలతో, వినూత్న ఆలోచనలతో వాళ్ళ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ కూడా జరిగింది. మొన్న చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడము, కలిసి మేము పీజీ చేస్తాం సార్, మేము బీటెక్ చేస్తాం సార్, మేము డిగ్రీలు చేస్తాం సార్, మేడం మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు అన్ని వసతులు కల్పించి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత మీకు తెలుసు మొన్నటిదానికి నిన్ననే సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినాం. నిన్న 10th క్లాస్ గర్ల్స్, బాయ్స్ 10th స్టూడెంట్స్ అందరూ కూడా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా అది కూడా కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం, ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని వారు ముందు రావడం. నేను గతంలో ప్రయత్నం చేసిన కానీ ఎవరు ముందు రాలే ఇద్దామని చెప్పింది. కానీ కలెక్టర్ గారు చొరవ తీసుకుని వాళ్ళకు శిక్షణ ఇచ్చి, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి, అన్ని రకాల వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన తర్వాత మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి, CSR ఫండ్స్ ద్వారా మాట్లాడి